నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను భవాని. మీరు ఎన్ని చికిత్సలు తీసుకున్నా షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి చేరుకోవటం లేదా? ఎన్ని మందులు వాడినా మీ ఆరోగ్య సమస్యకు పరిష్కారం దొరకటం లేదా? అసలు షుగర్ లెవెల్స్ను ఎలా కంట్రోల్ చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రముఖ డయాబెటిస్ నిపుణులు డాక్టర్ కిరణ్ కుమార్ గారు స్వతంత్ర స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి కిరణ్ కుమార్ గారు. నమస్తే అమ్మా. ఎస్ కిరణ్ కుమార్ గారు, ఇప్పుడు మనం డయాబెటీస్ అనే వ్యాధి సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరిలో కూడా మనం చూస్తున్నాం. అంటే వయసుతో సంబంధం లేదు, చిన్న నుంచి పెద్ద దాకా ఎవరిలో చూసినా కూడా డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు మనం ఎక్కువగా చూస్తున్నాం. అసలు ముఖ్యంగా దీనికి గల కారణాలు ఏంటి? అమ్మ, ఇప్పుడు మనం కామన్గా చూసేది టైప్ 2 డయాబెటీస్, అంటే ఓల్డ్ ఏజ్ డయాబెటీస్ దాని డిస్కస్ చేస్తున్నాము. సో బేసికల్గా ఈ డయాబెటీస్ అనే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్నా కానీ 4-5 మెయిన్ రీజన్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు డయాబెటీస్ అంటే బేసికలీ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మన బాడీలో షుగర్ని కంట్రోల్ చేసే హార్మోన్ ఇన్సులిన్ అనమాట. మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయిపోయి రక్తంలోకి షుగర్ వచ్చిన తర్వాత ఈ షుగర్ అనేది సెల్స్ లోపలికి, కణాల లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎనర్జీలా కన్వర్ట్ అవుతుంది. ఈ సెల్స్ లోకి పంపించేదే ఇన్సులిన్ అనమాట. సో ఈ ఇన్సులిన్ అనేది పనిచేయడం చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయట్లేదు, అంటే దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం అనమాట. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ డయాబెటీస్ వస్తుంది. సో బేసికలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణాలు మనం తెలుసుకుంటే దాన్ని మనము వీ కెన్ కరెక్ట్ చేసేసి దెన్ వీ కెన్ యాక్చువల్లీ వర్క్ ఆన్ రెమిషన్ బేసికల్గా. అయితే ఇప్పుడు కన్వెన్షనల్ మెడిసిన్స్లో మనం ఏం చేస్తాం, కన్వెన్షనల్ మెడిసిన్ కంట్రోలింగ్ ద షుగర్ అది ఇంపార్టెంట్. ఎందుకంటే డయాబెటీస్ అన్కంట్రోల్ షుగర్ ఉన్నప్పుడు దాని కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మన మెడిసిన్స్తో కంట్రోల్ చేసుకోవాలి. బట్ దాంతో పాటు ఈ రూట్ కాజ్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం తెలుసుకొని మనం వీ కెన్ కరెక్ట్ ఆన్ దిస్. యాక్చువల్లీ ఇప్పుడు మనం జలగా అందరం చేసే టెస్ట్ ఏం చేస్తూ ఉంటామో షుగర్ చెక్ చేసుకునే ఎప్పుడైనా అని. బట్ మనం అందరం కూడా ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేసుకుంటే ఇన్సులిన్ అండ్ గ్లూకోజ్ రేషియో అని ఉంటుంది. ఈ ఇన్సులిన్ గ్లూకోజ్ రేషియో తెలుసుకుంటే పర్సన్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉందని తెలుస్తుంది అనమాట. సో చాలా మట్టి హెల్త్ చెకప్స్లో కానీ రొటీన్గా చేసే చెకప్స్ ఏ టెస్ట్ చేసిన మామూలు అందరు చేసేది ఓన్లీ షుగర్సే. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ HbA1c చేస్తారు. అయితే ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ అండ్ గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ హోమా అయ్యారంటాం. ఈ టెస్ట్ చేసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని తెలుస్తుంది అనమాట. చాలా మంది పేషెంట్స్ కి ఏం చెప్తాను, హెల్త్ చెకప్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను మామూలుగా షుగర్ నార్మల్ ఉందని చెప్తారు. పేషెంట్స్ వస్తారు, సిమ్టమ్స్ వస్తాయి. నిన్న పేషెంట్ వచ్చారమ్మా, పేషెంట్ చెప్పారు నాకు అంతా షుగర్ అంతా బాగుంది సార్, అన్ని చెకప్ హెల్త్ చెకప్ అయిపోయింది, టోటల్గా షుగర్ చెక్ చేసుకున్నాను, బట్ వీక్నెస్, టైనెస్ వస్తుంది, నిద్ర వస్తుంది, యూరిన్ ఎక్కువ వస్తుంది చెప్పారు. అప్పుడు నేను ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేసుకొని చెప్పేస్తే ఫాస్టింగ్ ఇన్సులిన్ చాలా ఎక్కువ ఉంది, బట్ హెల్త్ చెకప్లో మాత్రం రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి. అంటే షుగర్ వచ్చే ముందు ఒక పర్సన్కి 2-3 years ముందే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రతి పర్సన్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెక్ చేయాలి. ఆ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ వాట్ ఆర్ దీస్ రీజన్స్. సో ఫస్ట్ థింగ్ ఈస్ బేసికల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం ఏంటంటే ఈ రిక్వైర్ ఇన్సులిన్ వర్క్ చేయడానికి బాడీలో మనకి 100+ ఎలిమెంట్స్ అవసరం. ఓన్లీ విటమిన్ డి, B12 చెక్ చేస్తాం అంతే. క్రోమియం, వెనిడియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, లిథియం, బోరాన్ ఇటువంటి మైక్రోన్యూట్రియన్స్ అందరి లోపలికి అవసరం. చాలా మందికి డెఫిషియన్సీ ఉంది, తీసుకున్న డైజెషన్ అవ్వట్లేదు, అది అబ్జార్ప్షన్ అవ్వట్లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ ఈస్ డెఫిషియన్సీ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్. సెకండ్ థింగ్, మన బాడీలో అందరి లోపల కూడా కెమికల్స్ ఉన్నాయమ్మా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వస్తే 250 కెమికల్స్ తీసుకుంటాం మనం. రైట్ ఫ్రమ్ మార్నింగ్ చూస్తే మీరు పేస్ట్ కానీ, రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, సాల్ట్ కానీ, నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ, కుక్కర్ కానీ, అల్యూమినియం విజిల్స్ కానీ, ఇట్లా ఎవ్రీ డే తెలిసి తనకు 250 కెమికల్స్ ఇప్పటికి వెళ్ళిపోతున్నాయి. ఈవెన్ డైస్, షాంపూస్. ఈ కెమికల్స్ ఏం చేస్తే బాడీ లోపల రిసెప్టర్స్ ఎక్కడైతే ఇన్సులిన్ వర్క్ చేస్తుందో ఆ ఇన్సులిన్ వర్క్ చేసే దగ్గర ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసింది అనుకున్న బాడీలో ఇన్సులిన్ పనిచేయదు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చి మన గట్ హెల్త్ అంటాం. ఇప్పుడు మన ఇంటెస్టైన్ మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ అయిపోయి వెళ్ళే ముందు ఒక చెక్ పోస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఈ గట్ అబ్జార్ప్షన్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి గట్ హెల్త్ సరిగ్గా లేదు. ఓకే, అబ్జార్ప్షన్ అయితే అన్వాంటెడ్ థింగ్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. మన గట్ మైక్రోబయో అంటాం. ఇవాళ బ్లడ్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మన గట్ మైక్రోబయోమే మన జీన్స్ కంట్రోల్ చేస్తుంది. జీన్స్ మెటబాలిజం కంట్రోల్ చేస్తాయి. మెటబాలిజమే మనకి ఈ షుగర్ యొక్క కంట్రోల్ అనమాట. సో చాలా మందికి ఈ గట్ మైక్రోబయం అంటే ఒక పర్మియబిలిటీ డిఫరెన్స్ ఉంది. గుడ్ బ్యాక్టీరియా అనేది ఏదైతే ఉందో వీళ్ళకి మామూలుగా ఒక రీసెర్చ్ చేశారు. ఓ నార్మల్ పర్సన్స్కి డయాబెటీస్ పేషెంట్స్ చూసే వాళ్ళకి కంపేర్ చేస్తే, వాళ్ళ స్టూల్ ఎగ్జామిన్ చేస్తే కొన్ని బ్యాక్టీరియా డయాబెటీస్ వాళ్ళ లోపలికి అంటే గుడ్ బ్యాక్టీరియా అంటామో మన లోపల అందరూ ఇంటెస్టైన్లో ఉంటుంది, అది డెఫిషియన్సీ ఉంది. ఎక్సెప్షల్లీ అక్రమెన్సియా, బైఫిడో బ్యాక్టీరియం అటువంటి అనమాట. సో ఇదొకటి పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవడము. సో ఇది గట్ హెల్త్ సంబంధించింది. నెక్స్ట్ వచ్చి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో వీఆర్ టేకింగ్ మోస్ట్లీ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ అండ్ మోస్ట్లీ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంది. అందరం పొద్దున్న సాయంత్రం చూస్తే రైట్ ఫ్రమ్ టిఫిన్ తీసుకుని ఇడ్లీ, పోహా, ఉప్మా, దోశ ఏది చూసుకున్నా కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉందన్నమాట. సో ఫైబర్ లేదు, ప్రోటీన్ లేదు. సో ఇది ఒక రోజు అయితే పర్వాలేదమ్మా, బట్ ఎవ్రీ డే తీసుకోవడం వల్ల బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేది పెరుగుతున్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దట్ ఈస్ ది హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్. నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ ద ఫుడ్. మీరు 7 తర్వాత, నైట్ 7 అంటే సన్సెట్ తర్వాత మన బాడీలో గట్ మైక్రోబయోమ్ అవుతుందో ఇది ఇంతకుముందు చెప్పినట్టు మన మెటబాలిజం జీన్స్ కంట్రోల్ చేస్తుంది అనమాట.
అయితే ఈ గట్ మైక్రోబయోమ్ గోయింగ్ టు స్లీప్ స్టేట్, సన్సెట్ తర్వాత స్లీప్ స్టేట్కి వెళ్ళిపోతుంది. మన బాడీలో మన ఐస్లో రెటినల్ రిసెప్టర్స్ ఉంటాయి అనమాట. ఈ రెటినా ఏం చేస్తుందంటే సన్లైట్ని సెన్స్ చేసేసి అది గట్ మైక్రోబయోమ్ పంపిస్తుంది. ఇది మీ టైంలో ఇంకా వర్క్ చేసే టైం అండి. ఇది ఇంకా ఇది షిఫ్ట్ అయిపోయిన టైం అని. ఎప్పుడైతే సన్సెట్ అయింది అనుకోండి అమ్మ, గట్ మైక్రోబయోమ్ గోయింగ్ టు స్లీప్ స్టేట్. సో 7 తర్వాత ఎనీ పర్సన్ ఇస్ టేకింగ్ హెవీ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ విశేషాలి, రైస్, తర్వాత ఫ్యాట్, తర్వాత ఎనీ టైప్ ఆఫ్ షుగర్ కంటెంట్ కానీ ఎంత లేట్గా తీసుకుంటే అంత షుగర్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. దర్ ఇస్ రీసెర్చ్ కండక్టెడ్, కొన్ని వందల మంది రీసెర్చ్ చేశారు. ఏం చేశారంటే 7 o'clockకి 10 o'clockకి సేమ్ పర్సన్కి సేమ్ ఫుడ్ పెట్టారు. ఒకరోజు 7 o'clock పెట్టారు, 10 o'clock పెట్టారు. సో బట్ 10 o'clock తిన్నంత మాత్రాన సేమ్ పర్సన్ సేమ్ డైట్కి ఆ రోజు రాత్రి, నెక్స్ట్ డే పొద్దున, నెక్స్ట్ డే మధ్యాహ్నం, నెక్స్ట్ డే రాత్రి, అంటే ఈ 4 రీడింగ్స్ పెరిగినాయి. అంటే ఒకరోజు తప్పి చేస్తే మీకు 4 రీడింగ్స్ పెరిగినాయి. కంటిన్యూస్గా పర్సన్ లేట్గా తిన్నారనుకోండి ఆటోమేటికల్గా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో టైమింగ్ ఆఫ్ ద ఫుడ్. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు మనం చూస్తే చాలా మంది ఐఎమ్ గెటింగ్ పేషెంట్స్ ఆర్ డూయింగ్ నైట్ షిఫ్ట్స్. ఒక నైట్ షిఫ్ట్స్ లేకుండా ఈ చాలా మంది మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారమ్మా. వాళ్ళు ఏం చేస్తారు చెప్తారంటే 7:30, 8కి వస్తాను సార్, టైర్డ్ అయిపోతాను, మధ్యాహ్నం తింటాను, మధ్యాహ్నం 3-4 టైమ్స్ టీ తాగుతాను, వచ్చుడుతోనే నేను స్నానం చేసేస్తాను, తింటాను, తినగా పడుకుంటాను. సో ఎప్పుడైతే మీరు 7 తర్వాతనమ్మా ఆల్రెడీ మన సిస్టమ్ స్లో ఉంటుంది. ఓకే, అంటే మనం తిన్న తర్వాత 2-2.5 hours వరకు మన బాడీలో డైజెషన్ అవుతుంది నార్మల్గా. నైట్ ఎక్కువ టైం పడుతుంది. ఒకవేళ మీరు తిన్న తర్వాత వెంటనే పడుకున్నారనుకోండి మొత్తం సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ మొత్తం షట్ డౌన్ అవుతుంది. అప్పుడు డైజెషన్ కాదు, ఆ అన్డైజెస్టెడ్ పార్టికల్స్ అన్ని రక్తంలో కెమికల్స్ లాగా టాక్సిన్స్ ఫామ్ అయిపోయి మొత్తం బాడీలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఈ ఎంత లైట్గా ఫుడ్ తింటే అంత హామ్ అతనికి అనమాట. సో టైప్ ఆఫ్ ద ఫుడ్, టైమింగ్ ఆఫ్ ద ఫుడ్, తర్వాత ఆర్డర్ ఆఫ్ ద ఫుడ్. మనం తీసుకున్న ఫుడ్ అందరం కూడా ఇప్పుడు చాలా మంది కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నామమ్మా. సో మీరు ఫస్ట్ ఒక పర్సన్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫైబర్ ఫుడ్ అంటే వెజిటబుల్స్ కానీ ఎనీ ఫైబర్ ఫుడ్ తీసుకొని తర్వాత ప్రోటీన్ తీసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చి రెగ్యులర్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనము కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఇవన్నిటికంటే ఒక ఎత్తు ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ అమ్మా. ఇవాళ రేపు అందరికి ఏదో స్ట్రెస్ ఉంది. వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ స్ట్రెస్ ఉంటుంది. కొందరికి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంటాయి, కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి. నేను ఈ తప్పు చేయకపోతే బాగుండు, ఈ నన్ను మోసం చేశాడు, నేను ఇతను మోసం చేశాను. అప్పుడు ఒక మన బాడీలో బ్రెయిన్లో ఆ థాట్ అనేది వాళ్ళ లోపల ఎప్పుడు నేను చూశాను పేషెంట్స్ లోపల ఎప్పుడు మీరు అక్కడ కూర్చుంటారు మన ముందు, బట్ ఎక్కడో వాళ్ళు ఎక్కడో ఉంటారు, దే ఆర్ థింకింగ్ సంథింగ్. ఆ స్ట్రెస్ ఏం చేస్తుందని మన బాడీ లోపల ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్ కార్టిసాల్ అనే హార్మోన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ స్ట్రెస్ హార్మోన్ వల్ల కూడా మన బాడీ లోపల కూడా షుగర్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే ఒక పర్సన్ కంటిన్యూస్ స్ట్రెస్ ఉందనుకున్నామో మన బాడీలో నర్వస్ సిస్టంలో ఒక ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ఇది ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం ఇది మాట్లాడుతున్నప్పుడు మనము గాలి తీసుకుంటున్నాము, గుండె కొట్టుకుంటుంది, తర్వాత ఎన్నో ఫంక్షన్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంటాయి అనమాట. ఓకే, ఈ అందులో 2 types ఉంటుంది. ఒకటి సింపథిక్ నర్వస్ సిస్టమ్ అంటాం, ఇంకోటి పాసివ్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఎప్పుడైతే ఒక పర్సన్ కంటిన్యూస్ స్ట్రెస్కి వెళ్ళింది అనుకోండి ఆ నర్వస్ సిస్టమ్ అనేది ఒకసారి షిఫ్ట్ అయిపోయి మీరు అంటే ఎప్పుడు బాడీ సింపథిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయిపోయి ఏం తినకుండా కొందరు అంటారు చూడండి, నేను రాత్రి ఏం తినలేదు సార్, ఫుడ్ తినట్లేదు బట్ నా షుగర్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో సింపథెటిక్ సైడ్ అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ అంటాం. దాంట్లో కూడా షిఫ్ట్ అయిపోయేసరికి ఏమవుతుందంటే కంటిన్యూస్గా మన స్ట్రెస్ హార్మోన్స్ నెక్స్ట్ వచ్చేసరికి బాడీలో ఈ సింపథెటిక్ సిస్టమ్ అన్ని పెంచేస్తుంది అనమాట. మన ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అయిపోయి మన లివర్లో గ్లైకోజన్ స్టోర్ అయిపోయి బ్రేక్ చేసేసి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది ఈ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక పేషెంట్ చెప్తాను, ఎంతో డైట్ చేస్తారు, యోగా చేస్తారు, చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు, బట్ ఏంటంటే దే ఆర్ నాట్ గెటింగ్ కంట్రోల్. ఎందుకంటే స్లీప్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. స్లీప్ క్వాలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్ ఒక పేషెంట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, సార్ నేను పడుకుంటాను బట్ 2 hours తర్వాత ఎప్పుడు నేను అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఏదో కాల్ వస్తుంది నాకు నైట్ ఏదో కొందరు సినిమా ఫీల్డ్ కానీ లేదా ఎడిటింగ్ ఫీల్డ్ ఉన్నా కానీ లేదా యూఎస్ షిఫ్ట్లో వర్క్ చేసే అందరు కూడా దే విల్ బి ఆల్వేస్ అలర్ట్. ఎప్పుడైనా నాకు మెసేజ్ రావచ్చు, నేను ఫోన్ మీద ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, బట్ దే ఆర్ స్లీపింగ్ బట్ దే నాట్ గోయింగ్ టు రెస్ట్ఫుల్ స్లీప్ అనేది లేదనమాట. ఇంకోటి గురుకు వస్తుంది చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఎస్, మీరు చెప్పిన కారణాలు కూడా చాలా ప్రధాన కారణాలు చెప్పారు. అండ్ అదే విధంగా వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది, డయాబెటీస్ వ్యాధికి కారణాలు ఏంటి అనేది కూడా డాక్టర్ కిరణ్ కుమార్ గారు చాలా చక్కగా వివరించారు. అండ్ అదే విధంగా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అని మీరు చెప్పారు డాక్టర్ గారు. వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, రెండింటికి సిమిలర్గా ఉంటుందా లేదంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? టైప్ 1 డయాబెటీస్లో బాడీలో ప్యాంక్రియాస్ లోపల ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వట్లేదని అర్థం. ఓకే, సో ఇందాక మీకు ఫస్ట్ చెప్పినప్పుడు మన బాడీలో షుగర్ కంట్రోల్ కావడానికి ఇన్సులిన్ ఒక మెయిన్ రోల్ ఉంటుంది. సో టైప్ 1 డయాబెటీస్ మోస్ట్లీ ఎంగేజ్ వచ్చే వాళ్ళకి ఫర్ వేరియస్ రీజన్స్ మన బీటా సెల్స్ అయితే ప్యాంక్రియాస్ ఉంటాయి ఉత్పత్తి అవ్వట్లేదు. సో వాటికి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాము. సో ఇన్సులిన్ మీద డిపెండెన్సీ అనేది ఉంటుంది. బట్ వాళ్ళకి కూడా కొన్ని కేసెస్ చూస్తే ఏంటంటే ఇన్సులిన్ రేట్ అని కొన్ని కండిషన్ చూసిన వాళ్ళకి ఈ గట్ హెల్త్, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వెళ్ళేసి, తర్వాత డైట్, న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, మన స్ట్రెస్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా కొందరికేమో మీన్స్ వాట్ ఐ మీన్స్ ఇట్ కెన్ బి రివర్స్. బట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ దే విల్ డిపెండెంట్ ఆన్
ఇన్సులిన్ అనమాట. ఇంకోటి హనీమూన్ ఫేజ్ అని ఉంటుంది. వాళ్ళకి ఇనిషియల్‌గా షుగర్ వచ్చిన వాళ్ళకి కొంచెం కంట్రోల్ అయిపోతుంది. బట్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ ఇన్సులిన్ డిపెండెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇంకో టైప్ 2 డయాబెటిస్ ఏందంటే మోస్ట్‌లీ ఇనిషియల్‌గా చేస్తే ఏందంటే బేసికల్లీ దే హావ్ మోస్ట్ ఆఫ్ పీపుల్ హావ్ ఇనిషియల్ డయాగ్నోసిస్ అనేది ఇన్సులిన్ ఉంటుంది. బట్ ఇన్సులిన్ వర్క్ అవ్వట్లేదు ఇందాక మనం చెప్పినట్టు. వాళ్ళకి ఏంటంటే ఓరల్ మెడిసిన్స్‌తో స్టార్ట్ చేస్తాము. ఒకవేళ దాని రెస్పాండ్ కాకపోతే ఇన్సులిన్ పెట్టేస్తాము. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఇంకా ఎన్నో ట్రీట్మెంట్స్ వచ్చాయి, మెడిసిన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈవెన్ ఈ వీక్లీ ఇంజెక్షన్స్ అని వచ్చాయి. సో మీరు మోస్ట్ ఆఫ్ పీపుల్ దే మే హర్డ్. సో వీక్లీ ఇంజెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ GLP-1 ఎలాగోలాగస్ అంటాం. సో వాటి వల్ల ఏమవుతుందంటే బాడీ లోపల సెటైటీ, ఇన్ఫ్లమేషన్, తర్వాత గ్యాస్ట్రిక్ టెన్షన్ తగ్గిపోయి వాటి వల్ల కూడా మీన్స్ లైక్ ఈ కొత్త ఇంజెక్షన్స్ వల్ల కూడా వెయిట్ లాస్తో పాటు షుగర్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా లేటెస్ట్ ఎన్నో వాట్ మీన్స్ దట్ ఈ టైప్ 1 డయాబెటీస్కి టైప్ 1 వాళ్ళకి ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఇంకా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనే రీసెర్చ్లో ఉన్నాయి. బట్ మీన్స్ లైక్ దర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ దే హావ్ డన్ దేర్ ఫౌండ్ రిజల్ట్స్. సో బేసికల్లీ టైప్ 1 వాళ్ళకి ఇన్సులిన్ డిపెండెన్సీ అంటాము, మోస్ట్లీ డిపెండెన్సీ ఉంటుంది. బట్ టైప్ 2 వాళ్ళకి ఇనిషియల్గా వాట్ మీన్స్ మోస్ట్లీ ఆరల్ మెడిసిన్స్ పనిచేస్తూ ఉంటాయి. యాజ్ ఎ టైం ప్రోగ్రెసెస్ విత్ ఇన్సులిన్ డిపెండెన్సీ ఉండొచ్చు అనమాట. సో ఇవి రెండు కాకుండా కూడా ఇంకో డయాబెటీస్ ఉంటుందమ్మా. అదేంటంటే ప్యాంక్రియాటిస్కి వాట్ మీన్స్ దట్ ఎఫెక్ట్ అయిపోయి వాట్ మీన్స్ దట్ వాళ్ళకి ఏమవుతుందంటే డెఫినెట్గా వాళ్ళకి కూడా ఇన్సులిన్ డిపెండెన్సీ వస్తుంది అనమాట. సో వేరే రీజన్స్ వల్ల చిన్న ఏజ్ కాకుండా ఫర్ వేరియస్ అదర్ రీజన్స్ డిజీజ్ వల్ల ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి కూడా ఇన్సులిన్ డిపెండెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో మెయిన్గా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్నా కానీ ఇప్పుడు మదర్ ఫాదర్ నుంచి జీన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇప్పుడు మదర్ ఫాదర్ ఫర్ ఎగ్జాంపుల్ 60 years కూడా వచ్చింది అనుకోండి, పిల్లలకి మరి 30-40 years వస్తుంది. ఎందుకు? సో ఈ జీన్స్ అనేవి ట్రాన్స్మిట్ అయినాయి, బట్ ఆ జీన్స్ అనేవి యాక్టివ్గా లేదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో లైట్ అండ్ స్విచ్ ఉంది అనుకోండి, స్విచ్ ఆన్ చేస్తే లైట్ అవుతుంది, అంతే కదమ్మా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ జీన్స్ మదర్ నుంచి ఫాదర్ నుంచి వచ్చిన జీన్స్ పిల్లల లోపల ఉన్నా కానీ ఆ జీన్ అంటే డయాబెటీస్ జీన్ వర్క్ చేయడానికి రావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. అవి ఏంటంటే స్ట్రెస్ కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చి న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ, తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నీ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. అప్పుడే అవి ఆన్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం తెలుసుకొని టైప్ 2 డయాబెటీస్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వర్క్ చేసుకొని, సో మెయిన్గా ఏంటంటే హౌ టు డూ ఈజ్ బేసికలీ ఏంటంటే ఎవ్రీ పర్సన్ అంటే డైట్ ఒకటి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కస్టమైజ్డ్ డైట్. ఇవాళ రేపు ఏంటంటే పర్సనలైజ్ డైట్ ప్లాన్ కింద వచ్చిందనమాట. అంటే ఇప్పుడు జవార్, మిల్లెట్స్ అని తర్వాత అన్ని డైట్స్ గురించి మాట్లాడుతున్నాం. అందరికి షూట్ కాకపోవచ్చు. కొందరు పేషెంట్ రీసెంట్గా వచ్చాడు, ఆయన జోర్ స్టార్ట్ చేశాడు, బట్ ఈస్ నాట్ షూటబుల్ ఫర్ హిమ్. సో ఎవ్రీ పర్సన్కి తనకి షూట్ అయ్యే ఒక ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ వీ హావ్ టు ఫైండ్ అవుట్ దాట్. అప్పుడు ఈ ఫుడ్ సెన్సిటివిటీస్ అవాయిడ్ చేసేసి ఒక పర్సనైజ్ డైట్ ప్లాన్, కేవలం క్యాలరీస్ కాకుండా అంటే ఏదో 2 ఇడ్లీ తినండి, ఒక చిన్న కప్ రైస్ తీసుకోండి, ఓ 2 చపాతీ తీసుకోని చెప్పేసి కాకుండా, ఒక క్యాలరీస్తో కాకుండా పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ తయారు చేసేసి, ఇంకోటి ఇంతకు చెప్పి టైమింగ్స్ కూడా ఏదైతే టైం తీసుకుంటాం మీకు నేను చెప్పాను. సో వాట్ ఇస్ ద టైమింగ్ విల్ టేక్, ఎస్పెషల్లీ యూ టేక్ 7 to 9 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, 11 to 1 లంచ్ అండ్ 7 o'clock ఈవినింగ్ డిన్నర్ కంప్లీట్ చేయాలి. తర్వాత స్లీప్ క్వాలిటీ ఉండాలి. తీసుకునే ఫుడ్లో కూడా ఫస్ట్ వీ షుడ్ టేక్ ఫైబర్, దెన్ వీ షుడ్ టేక్ ప్రోటీన్ అండ్ దెన్ కార్బోహైడ్రేట్. ఇంకోటి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్లో కూడా అందరూ వాకింగ్ చేస్తారు, 30 minutes బ్రిస్క్ వాకింగ్, దట్స్ గుడ్. బట్ దానికంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్. ఓకే, ఈ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే మజిల్ కూడా గ్లైకోజన్ వల్ల మొత్తము ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయి గ్లైకోజన్ అండ్ గ్లూకోజ్ కంట్రోల్ చాలా వస్తుంది. హై ఇంటెన్సిటీ ట్రైనింగ్స్ కూడా అంటారు. సో దట్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్. ఇదంతా ఇంపార్టెంట్ కాకుండా స్లీప్ క్వాలిటీ లేకపోతే షుగర్ కంట్రోల్ కాదమ్మా. లేట్ నైట్ ఫుడ్ తిన్నా షుగర్ మన స్లీప్ క్వాలిటీ సరిగ్గా లేకున్నా ఎవరికి కూడా షుగర్ అంత ఎఫెక్టివ్గా కంట్రోల్ కాదు. అయితే చాలా మంది గురుకు వస్తుంది కదా, ఈ గురుక వాళ్ళకి పొద్దున మీరు అడిగితే పడుకుంటారని పడుకుంటా అని చెప్తారు, బట్ దే ఫ్రెష్నెస్ ఉండదు, వాళ్ళ లోపల ఫ్రెష్గా ఉండదు అనమాట. దే ఫీల్ ఇంకా టైర్డ్గా అనిపిస్తే పడుకోవాలనిపిస్తుంది. బట్ ఆ రాత్రి మనకు REM స్లీప్ అని ఉంటుంది మన నిద్రలో. REM స్లీప్లో మొత్తం బాడీ రిపేర్ అవుతుంది, డిటాక్సిఫికేషన్ అవుతుంది, బాడీ సెట్ చేసుకుని ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. కానీ ఎవరికైతే స్లీప్ ఇష్యూస్ ఉండి స్లీప్ క్వాలిటీ లేకుంటే డెఫినెట్గా ఇన్ఫ్లమేషన్ కంటిన్యూ అయిపోయి షుగర్ అనేది కంట్రోల్గా ఉండదన్నమాట. సో ఇవన్నీ ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. ఎమోషనల్ హెల్త్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, అంటే మన మనిషికి మానసికంగా ఉల్లాసంగా ఆహ్లాదంగా ఉన్నంత వరకు కూడా ఇదే కాదమ్మా. ఎస్పెషల్లీ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ షుగరే కాకుండా ఏ డిసీజ్ కూడా అంత ఎఫెక్ట్ కంట్రోల్ కాదు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఇన్సులిన్ ఇప్పుడు కేవలం షుగర్ గురించి చూసినప్పుడు అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్కు ఫ్యాటీ లివర్ కారణం, ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్కు బ్యాడ్ కొలెస్ట్రాల్ కారణం, ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేడీస్లో PCOD అంటాం, దానికి కారణం అబ్డామినల్ ఒబెసిటీ కారణం, సో హైపర్ టెన్షన్ కూడా కారణం ఇదే. సో ఒక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు టార్గెట్ చేస్తే యూఆర్ టోటల్ వచ్చే 90% ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్స్ని మనము రివర్స్ చేయొచ్చు, రెమిషన్ చేయొచ్చు. బట్ ఒకటి ఏంటంటే చాలా మందికి అవేర్నెస్ లేదు. వచ్చిన తర్వాత కొంచెం కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ చేసి ఒక సిస్టమేటిక్ మోటివేషన్ అవసరం, కొందరు సర్కమ్స్టాన్సెస్ కుదరకపోవచ్చు. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూసుకోవాలి. సో డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఎమోషనల్ హెల్త్ తోని అంటే గట్ హెల్త్ ఇవన్నీ చెప్పాను. దాంతో పాటు మనము ఒక పర్సన్ వర్కౌట్ చేస్తే డెఫినెట్గా డయాబెటీస్ అనేది వెరీ కంట్రోలబుల్. రివర్స్ అని అనడం మంచి కరెక్ట్ వర్డ్ కాదమ్మా. రివర్స్ దానికంటే
రెమిషన్ చెప్పొచ్చు. ఎందుకంటే డయాబెటీస్ నాట్ ఎ డిజీజ్, ఇది ఒక స్పెషల్ ఒక టెంపరీ మెటబాలిక్ కండిషన్. బాడీలో షుగర్ కంట్రోల్ వ్యవస్థ టెంపరీగా సరిగ్గా పనిచేయట్లేదు. సో దాన్ని రిపేర్ చేస్తున్నాం. సో మళ్ళీ పని చేస్తుంది, మళ్ళీ మీరు ఇబ్బంది పెడితే మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో డయాబెటీస్ రివర్స్ రెమిషన్ అవ్వడం కరెక్ట్. ఆ రెమిషన్ పాసిబుల్ టేక్ సమ్ టైం. ఒక్కొక్క పర్సన్ కి డిఫరెన్స్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఎన్నో రీజన్ చెప్పాం. ఒక పర్సన్ 2 రీజన్స్ ఉండొచ్చు, ఇంకో పర్సన్ కి 3 రీజన్స్ ఉండొచ్చు, ఇంకొక 4 రీజన్స్ ఉండొచ్చు. సో ఈ రీజన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని కరెక్షన్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్ ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్ లో 3 to 4 months మోస్ట్ ఆఫ్ పీపుల్ దే కుడ్ కంట్రోల్ విత్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఈవెన్ మా గైడ్ లైన్స్ కూడా ఏం చెప్తుందంటే ప్రతి పేషెంట్ వచ్చే వాళ్ళకి ఫస్ట్ మీరు మోటివేట్ చేయండి. డైట్, లైఫ్ స్టైల్, తర్వాత ఎక్సర్సైజ్ గురించి ఏమని చెప్తుంది. సో ఐ థింక్ డయాబెటీస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇన్సులిన్ రెసిస్టెంట్ వాడు కరెక్ట్. ఆ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఫైండ్ అవుట్ చేసి కేవలం షుగర్ కాకుండా మీరు ఇన్సులిన్ లెవెల్ చెక్ చేయండి. ఇన్సులిన్తో పాటు ఆ షుగర్ చెక్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. మీ డాక్టర్ని అడగండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి మీరు అప్పుడు వచ్చు. ఇంకోటి చాలా మంది ఏం చేస్తారంటే షుగర్ తగ్గిపోగానే మళ్ళీ సంతోషపడతారు. అప్పుడు కదమ్మా, మీరు షుగర్ తగ్గిపోయినాక ఇన్సులిన్ లెవెల్ చెక్ చేసుకోవాలి. ఆ ఇన్సులిన్ లెవెల్స్ ఫాస్టింగ్ ఇన్సులిన్ 7 to 9 వస్తేనే మీ షుగర్ మొత్తం రెమిషన్ అయినట్టు, లేకపోతే మళ్ళీ మీ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఈజీలీ డూయబుల్ థింగ్. సమ్ టైప్ ఆఫ్ మోటివేషన్, సమ్ టైప్ ఆఫ్ గైడెన్స్ కావాలి. సో డయాబెటీస్ డెఫినెట్లీ కంట్రోలబుల్. బట్ ఇనిషియల్ స్టేజ్ లో ఎప్పుడైతే షుగర్ ఎక్కువ ఉందో డెఫినెట్గా మెడిసిన్స్ అవసరం. అంటే దాట్ హ్యాస్ దేర్ ఓన్ రోల్. ఇది ఎటువంటి రిప్లేస్మెంట్ మెడిసిన్స్ కాదు. ఒకవేళ ఈవెన్ డయాబెటీస్ కంట్రోల్ అయినా కానీ ఎవ్రీ పీరియడ్గా మన షుగర్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మీరు డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తారు, షుగర్ తగ్గిపోతుంది, మళ్ళీ షుగర్ పెరిగి ఉంటుంది, ఎప్పుడు తెలియదు. సో పీరియడికలీ యూ షుడ్ డూ చెక్ యువర్ షుగర్ లెవెల్స్ అండ్ మెయింటైన్ ఏ కన్సిస్టెన్సీ. 80% ఆఫ్ ది టైమ్ ఆఫ్ ది మీరు ఒక టైంలో నేను చెప్పి మీరు ఫాలో అవుతే అండ్ ఎనీ డాక్టర్ చెప్పిన ఫాలో అవుతే వీ కెన్ రిమిషన్ చేయొచ్చు. చాలా పేషెంట్స్ అంటారు, సార్ ఎట్లా ఉండగలుగుతాం, ఇన్ని చేంజెస్ చెప్తున్నారు, హౌ కెన్ వీ డూ అని చెప్పేసి. సో 80% యూ డూ ఇట్. ఫస్ట్ 3 to 4 months 6 months వర్క్ చేసి డయాబెటీస్ కంట్రోల్ అయిన తర్వాత యూ డూ 80% ఆఫ్ టైం. 20% టైం మీరు ఎంజాయ్ చేయండి. యూ గో ఫర్ వెకేషన్కి వెళ్తారు, ఫ్యామిలీ పార్టీస్కి వెళ్తారు, ఫ్రెండ్స్ వెళ్తారు, యూ ఎంజాయ్. బట్ 80% యూ ఫాలో. I think this is the one which I want to communicate, Amma. So nothing to worry. And ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి పేషెంట్ని కూడా మీరు హెల్త్ చెకప్స్కి చేసుకున్నా, మీరు ఏమి చేసినా షుగర్ నార్మల్ ఉందంటే మాత్రాన ఓన్లీ బ్లడ్ షుగర్స్తోని మీరు నిర్ధారణ కాకండి. మీరు ఈవెన్ షుగర్ నార్మల్ ఉన్నా మీరు వాళ్ళ ఇన్సులిన్ లెవెల్ చెక్ చేసుకోండి. ఆ ఇన్సులిన్ లెవెల్ చెక్ చేసుకుంటే ఇన్సులిన్ ప్లస్ షుగర్ రేషియోస్ వల్ల మీకు ఇవాళ షుగర్ చాలా మంది చేస్తారంటే షుగర్ వచ్చే ముందు 2-3 years ముందే షుగర్ వస్తుందండి. మీ షుగర్ నార్మల్ ఉంది మాత్రమే షుగర్ లేదని కాదు. ఈ ఇన్సులిన్ లెవెల్ చెక్ చేసి ఫాస్టింగ్ ఇన్సులిన్ షుగర్ రేషియో నార్మల్ ఉంటేనే మీకు షుగర్ లేదని నిర్ధారణ చేసుకోండి. సో దయచేసి మేము అందరికి చెప్తున్నాను, ఎవ్రీబడి షుడ్ డూ ఆఫ్టర్ 20-21 years. ఇప్పుడు ఇవాళ చాలా ఎంగేజ్లో చూస్తాం. సో 20-21 years తర్వాత మీరు ఫాస్టింగ్ ఇన్సులిన్ షుగర్ చెక్ చేసుకోండి, హోమ్ ఐఆర్ చేయండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే అప్పటి నుంచి వర్క్ చేయండి. ఎందుకంటే మీకు షుగర్ వచ్చే ముందు 2-3 years ముందే లోపల రక్తంలో స్టార్ట్ అవుతుంది. ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో మీరు కన్వెన్షనల్ డయాగ్నోసిస్ షుగర్ లెవెల్ చెక్ చేస్తే నార్మల్ ఉంటుంది, బట్ లోపల రక్తంలో స్టార్ట్ అయింది మీకు ఫైండ్ అవుట్ చేయలేరు. సో డెఫినెట్గా మీరు ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ షుగర్ చెక్ చేస్తే ఆటోమేటికల్గా మీరు హోమ్ ఐఆర్ వచ్చేసి ఫ్యూచర్లో వచ్చే షుగర్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఉన్న వాళ్ళు రివర్స్ చేసుకోవడానికి రెమిషన్ చేసుకోవచ్చు, లేని వాళ్ళు రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్, దిస్ ఇస్ ఎ కమ్యూనికేషన్ ఐ వాంట్ టు గివ్ త్రూ దిస్ అండ్ ఎవ్రీబడి షుడ్ యాక్చువల్లీ డూ దిస్ అండ్ వర్క్ ఆన్ దిస్. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనకి షుగర్ ఒక 2-3 years బిఫోరే మనకి స్టార్ట్ అయిపోతుంది లోపల అన్నారు. సో అలాంటప్పుడు మనకి ఏమైనా సిమ్టమ్స్ కనుక్కోవడం జరుగుతుందా, మనకి ఏమైనా కనిపిస్తాయా సిమ్టమ్స్? ఎస్ అమ్మా. సో వీళ్ళకి మోస్ట్ ఏంటంటే అమ్మా వీక్నెస్, టైమ్నెస్తో పాటు కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి. మోస్ట్ యూస్ క్రేవింగ్స్ ఉంటాయి, ఏదో తినగానే మళ్ళీ తినాలని ఉంటుంది. కొందరు పేషెంట్ చూస్తాం వాళ్ళు అప్పుడు తిన్నారు సార్, తింటే మాత్రం తినాలనిపిస్తుంది చెప్తారనమాట. సో దట్ ఈస్ క్లియర్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్. తర్వాత క్రాంప్స్ రావడము, తర్వాత కొందరికి ఇచ్చింగ్ ఉంటుంది, కొందరు నిద్ర సరిగా పట్టదు, కొందరు యూరిన్ అంటే ఈ యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, దాహం ఎక్కువ వస్తుంది, క్రాంప్స్ వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా, ఇక్కడ బ్లాకిష్ కొందరు చూడండి, కొందరికి ఇక్కడ బ్లాకిష్ పిగ్మెంటేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ మెడల్ లోపల ఇక్కడ ఈ ఏరియాలంతా కూడా. ఇంకోటి స్కిన్ ట్యాగ్స్ ఫామ్ అవుతాయి, స్కిన్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే మోస్ట్ కామన్ గా మీరు చూస్తే పేషెంట్స్ తినగానే కొందరు చూడండి, మీరు ఫంక్షన్స్ పాటించుకున్నప్పుడు తినగానే మీ పక్కన వాళ్ళు మీకు తెలుగుని పడుకుంటారు, ఇట్లా మీకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు అది పడుకుంటున్నట్టు. ఒకసారి మళ్ళీ మీరు చేతి తడితే వాళ్ళు మీరు సడన్గా అలర్ట్ అవుతారు. సో దట్ ఈస్ పోస్ట్ మీల్ అంటే ఆ స్లీప్ కండిషన్ అవుతుంది. ఎన్నో రీజన్స్ ఉండొచ్చు, బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా కారణం అనమాట. ఓకే, సో దీస్ థింగ్స్ యాక్చువల్లీ మీ అలర్ట్ మీలో. ఇంకోటి యూరిన్ ఫ్రీక్వెన్సీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా ఒక షుగర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. ఎస్పెషల్లీ పీపుల్ హ్యావింగ్ జెనెటిక్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, లేట్ నైట్స్ వర్క్ చేసే వాళ్ళు, లేట్ నైట్ ఫుడ్ తినే వాళ్ళు, ఒబీస్గా ఉన్న వాళ్ళు, తర్వాత ఈ అబ్డామినల్ అంటే కేవలం బిఎంఏ కాకుండా ఇవాళ ఎన్నో టెస్ట్ వచ్చాయండి, ఈవెన్ దే కెన్ సీ ఫ్యాట్ పర్సెంటేజ్ అది. తర్వాత ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎమోషనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా, కంటిన్యూస్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు, ఆల్కహాల్ అండ్ టొబాకో కంటిన్యూస్గా ఇస్ ఆఫ్ కోర్స్ అది కంటిన్యూస్ ఫ్యాక్టర్ అది. ఇంకోటి సెడెంటరీ లైఫ్, నేను చెప్పట్లేదు, అందరూ తెలిసిన విషయమే. ఎక్సెసివ్ బాడీ మూవ్మెంట్ లేని వాళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ కూడా డెఫినెట్. ఇంకోటి అమ్మాయి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిస్డ్ అవుట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇవాళ మార్నింగ్ వచ్చిన పేషెంట్ ఏం చెప్తాడంటే, సార్ నాకు నైట్ షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ 4 వరకు కాగానే లైట్ బంద్ చేసేసి కంటిన్యూస్లీ వీఆర్ వాచింగ్ ఆన్ ద
సెల్ ఫోన్. అంటే నిద్రపోయేంత వరకు కూడా పడుకుంటే మనకి పడుకునే నిద్రపోయేంత పడుకుంటాము, చూసుకొని పడుకుంటాము, సెల్ ఫోన్ పక్కన పెడతాం. దాని ఏమవుతుందంటే మన బాడీలో స్లీప్‌కి మెలటోనిన్ హార్మోన్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది 7:00కి జనరల్‌గా ఫార్మ్ అవుతుంది. అంటే ఈ ఇంకోటి వైట్ లైట్ ఏదైతే మనం ఎల్ఈడీ లైట్స్ వాడుతున్నామో ఇవన్నీ కూడా వైట్ లైట్, బ్లూ లైట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ బ్లూ లైట్ ఈస్ ఫౌండ్ టు బి వెరీ కల్పిట్ ఫర్ మెలటోనిన్ సెక్రీషన్. సో ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకొని ఇట్లా మీరు లైట్ పనిచేసేసి కళ్ళు డైరెక్ట్‌గా ఫోన్ పెడితే ఆటోమేటికల్‌గా మీకు ఈ రేడియేషన్ మీ కళ్ళ లోపలికి వెళ్ళేసి ఆ లోపల ఉన్న మెలటోనిన్ హార్మోన్ మొత్తానికి స్టాప్ చేస్తుంది. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, వైఫై పక్కకు ఉంటే ఘోరం అనమాట. ఇది వన్ ఆఫ్ ది కామన్ రీజన్ అమ్మా. చాలా మొబైల్ అందరికి తెలిసిన విషయం, బట్ ఐమ్ జస్ట్ రీటరేటింగ్. లైట్ బంద్ చేసేసి మన ఫోన్ చూసుకుంటూ ఫోన్ చూసి పక్కన పెట్టి అలవాటు ఉంటుంది. ఆ నైట్ పడుకున్న తర్వాత కూడా ఆ వైఫై ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంతా కూడా మీ బాడీ మీద పనిచేస్తున్న హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దీస్ థింగ్స్ టు బి టేకెన్ కేర్ ప్లీజ్. ఓకే, ఫైనల్గా మీరు ఇప్పుడు డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? సో బేసికల్గా ఏంటంటే యాజ్ ఆన్ టుడే ఎవ్రీ పర్సన్ యంగ్ ఏజ్లోనే మీరు షుగర్తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే కేవలం కేవలం డైట్ కాకుండా స్ట్రెస్ మేనేజ్మెంట్, ఏ డైట్ తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఆర్డర్ ఆఫ్ ద ఫుడ్, తర్వాత లేట్ నైట్ అంటే 7 తర్వాత డిసిప్లిన్ ఇంపార్టెంట్, తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒకటి, ఎమోషనల్ హెల్త్ ఒకటి, గట్ హెల్త్ ఒకటి. ఇవన్నీ వాట్ యూఆర్ ఈటింగ్, వాట్ యూఆర్ డూయింగ్, బీ కాన్షియస్ ఆఫ్ ఇట్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ గుడ్ హెల్త్ అండ్ ప్రివెంట్ డయాబెటీస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు. అదేవిధంగా మాకు మా వ్యూవర్స్కి డయాబెటిక్ వ్యాధి గురించి చాలా వరకు కూడా చాలా మందిలో అపోహలు అనేవి ఉంటాయి. అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి, ఎటువంటి వాటిని అవాయిడ్ చేయాలి, అండ్ అదేవిధంగా ఎటువంటి నియమాలు పాటించాలి అనే ఒక క్లారిటీ అనేది కూడా కావాలి. సో ఆ క్లారిటీ మీరు ఇచ్చారు ఈరోజు మా అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ స్వతంత్ర.